మిత్రులకు నమస్కారము. ఈరోజు నక్కారామారావు యాదవ్ భవన్లో యాదవ్ సంఘం ట్రస్ట్ సభ్యులు, యువజన సభ్యులు, యువజన అధ్యక్షులు, కుల పెద్దలు, మొత్తం టౌన్లో ఉండే వాళ్ళ పెద్దలందరూ సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేస్తూ ముందుగా జిల్లాలో ఉండే అనంతపురం జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉండే యాదవ్ సోదరులందరికీ, కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్గా శ్రీకృష్ణ జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాలో ఉండే నలుమూలలో శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలోనే చాలా పల్లెల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. బాగా కృష్ణాష్టమి ఎక్కడ చూసినా ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే జిల్లా యాదవ్ సంఘం కానీ అన్ని విధాలా మోటివేషన్ చేస్తూ పల్లెలు కానీ పట్టణాలు కానీ మండలాలు కానీ మోటివేట్ చేస్తూ చాలా జిల్లాలో చాలా విలేజెస్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కావున యాదవ్ సభ్యులు ఎక్కడున్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ మండలంలో ఉన్నా, ఆయా మండలాల్లో పనిచేసే వాళ్ళు ఎక్కడ బాగా ఎక్కడ చేస్తుంటే అక్కడ హాజరవుతూ కృష్ణాష్టమి వేడుకలో హాజరై ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అలాగే జిల్లాలో ఉండే అనంతపురం టౌన్లో, ముఖ్యంగా అనంతపురం టౌన్లో ఉండే కుటుంబ సభ్యులు, యాదవ్ కుటుంబ సభ్యులు అందరికీ వినపించేది ఏమంటే 4వ తారీఖు కృష్ణాష్టమి అనంతపురంలో నక్కారామారావు యాదవంలో ఘనంగా జరుగుతుంది. కావున ప్రతి ఇంటికి వచ్చి పిలవడం అనేది కొద్ది ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, ముఖ్యంగా అనంతపురం టౌన్లో ఉండే యాదవ్ సభ్యులందరికీ. కాబట్టి ఇదే ఆహ్వానంగా మన్నించి జిల్లాలో ఉండే టౌన్లో ఉండే ప్రతి యాదవ్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే గోపూజ ఉంటుంది. ఆ రోజు ఇక్కడ కృష్ణుడికి అభిషేకాలు ఉంటాయి, అన్నప్రసాదాలు ఉంటాయి. కాబట్టి మీడియా ద్వారా కొంతమంది చూస్తారు, మిగతా సభ్యులు కానీ ప్రతి యాదవ్ సభ్యుడు తెలిసిన వాళ్ళందరూ తెలియజేయాలని చెప్పేసి మీ పరిధిలో ఉండే వాళ్ళందరికీ తెలియజేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. నక్కారామారావు యాదవ్ భవన్ నందు రేపు నెల 4వ తారీఖు జరగబోతున్నటువంటి కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించి ఒక పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. పాంప్లెట్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, జిల్లాల వారీగా, మండలాల వారీగా 4వ తారీఖు జరగబోతున్న శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో, మండలాల్లో మన యాదవ సభ్యులు, కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో ఘనంగా ఆ రోజు 4వ తారీఖు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు వీడియో ద్వారా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మన అనంతపురం జిల్లా యాదవ సంఘం తరపున, అదేవిధంగా నక్కారామారావు ఎడ్యుకేషన్ కల్చరల్ ట్రస్ట్ తరపున, యాదవ్ యూత్ తరపున, మహిళా సంఘం తరపున అందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, ఆ రోజు 4వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి ఇక్కడ నక్కారామారావు యాదవ్ భవన్ నందు దాదాపు 1995 నుంచి కూడా ఇక్కడ ప్రతి కృష్ణాష్టమి వేడుకలు ఇక్కడే జరుగుతున్నాయి, ఘనంగా జరిగేటి. రాను రాను ప్రతి విలేజ్లోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి వార్డులో కూడా ఈరోజు జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నందువలన ఇక్కడ మన హెడ్ క్వార్టర్లు అంటే అనంతపురంలో ఉన్నటువంటి యాదవ్ ప్రముఖులు, విద్యార్థులు, ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు 4వ తారీఖు సెలవు దినం కాబట్టి ఉద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనాల్సింది. ముఖ్యంగా మన యాదవ్ సంఘం తరపున మన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకి హాజరు కావాలని చెప్పేసి శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు మీ అందరికీ, కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుతూ ఆ రోజు ఈ 4వ తారీఖు కార్యక్రమానికి తరలి రావాలని, ప్రతి అనంతపురంలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి రాలేకపోయినా కూడా ఈరోజు సోషల్ మీడియా ద్వారా 4వ తారీఖు జరగబోతున్న కృష్ణాష్టమి వేడుకలకు సోషల్ మీడియా ద్వారా అదే పిలుపు అనుకొని, అదే మన కార్యక్రమం అనుకొని, అదే మన కుటుంబ కార్యక్రమం అనుకొని ఆ రోజు ఆ కార్యక్రమం రావాల్సిందిగా ప్రత్యేకంగా అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రావాలని కోరుతూ వారికి నా హృదయపూర్వక అభినందనలు, అదేవిధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు జిల్లా యాదవ్ బంధువులకు, శ్రీకృష్ణ భక్తులకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దాదాపుగా 10-20 సంవత్సరాల నుంచి జిల్లా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే
ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి వాడల్లో కూడా జరగాలని చెప్పిన సంఘం నిర్ణయించినటువంటి తరుణంలో ఇక్కడ అనంతపురంలో 4/9/2026 శుక్రవారం ఉదయం 8 గంటలకు గోపూజ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. దయచేసి మా అందరి విన్నపం ఒకటే, యాదవునికి ప్రాముఖ్యత ఏమైంటే కృష్ణాష్టమి వేడుకలే ఒక పండుగ రోజు. ఎందుకంటే ఆ భగవంతుడికి యాదవుడిగా జన్మించినాడని ప్రతి ఒక్కరు తలుస్తాం. ఎందుకంటే ఆయన సర్వంతర్యామి కాబట్టి ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల కోసం ప్రతి ఏటా జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమం నీది, నాది, మనది, మనందరిది కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు జరిగే కార్యక్రమాన్ని మీ ఊర్లో జరిగినా, ఏ గ్రామంలో జరిగినా ఒక యాదవుడిగా నీకు తెలిసినటువంటి దాన్ని 10 మందికి తెలియజేస్తూ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రుడు కావాలని చెప్పని ఇక్కడ యాదవ సంఘం ఆధ్వర్యంలో సంఘం పెద్దలందరూ నిర్ణయించినారు. దయచేసి మా యొక్క మనవి, ఎందుకంటే దాదాపు 4-5 రోజులే టైం ఉంది, లేదా ప్రతి ఇంటికి వచ్చి మా యొక్క ఇన్విటేషన్ మిమ్మల్ని ఆహ్వానించాలని ఆలోచన అయింది. ఎందుకంటే కొత్తగా మనం ఏర్పడినటువంటి సంఘంతో మిగిలినటువంటి మండలాలకు, గ్రామాలకు తిరిగే దాంట్లో టైం అయింది. తప్పనిసరిగా ఈనాడు జరిగేటువంటి ఈ యొక్క ఆహ్వానమే మీకు ఆహ్వానంగా భావించండి. భవిష్యత్తులో తిరిగి మరీ జరిగేటప్పుడు ప్రతి ఇంటికి కలుస్తాం. తప్పనిసరిగా రేపు 4వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమానికి అనంతపురం పట్టణంలో ఉన్న ప్రతి కుటుంబ సమేతంగా పిల్లలతో అందరూ కలిసి వచ్చి ఆ రోజు 8 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు భోజన కార్యక్రమంతో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరందరూ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని చెప్పని ఇదే మా ఆహ్వానంగా మన్నించండి. భవిష్యత్తులో ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలి, మీరు మీ పిల్లలందరూ సౌఖ్యంగా ఉండడానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనవి చేస్తాను. తారీఖు శుక్రవారం రోజు గోపూజతో స్టార్ట్ అయ్యి ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మా పెద్దలంతా నిర్ణయించారు. కావున ప్రతి ఒక్కరూ పేరు పేరున ఆహ్వానిస్తున్నాము, తప్పకుండా రావాలని యాదవుల ఆరాధ్య దైవము శ్రీకృష్ణ జయంతి సెప్టెంబర్ 4వ తారీఖు ఘనంగా జరుపుకోవాలని యాదవ సంఘం తరపున అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రామంలో, మండలంలో, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ఈ శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాలని, అదేవిధంగా ఆ రోజు ప్రతి ఒక్కరూ యాదవులందరూ ఖచ్చితంగా ఈ యాదవ ఫంక్షన్ హాల్కి వచ్చి ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా చూడాలని మీ అనంతపురం నగర ప్రజలందరినీ కోరుకుంటూ, మొన్నటి దినం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎస్కే యూనివర్సిటీ రాష్ట్రంలోనే ఎంతో ప్రాముఖ్యత గల యూనివర్సిటీలో గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ సంవత్సరం యాదవ్ విద్యార్థులతో పాటు అన్ని అన్ని కులాలకు అతీతంగా ఈరోజు ఎస్కే యూనివర్సిటీలో ఈరోజు నుంచి కూడా నిన్నటి నుంచి ఈరోజు నుంచి క్రికెట్ ప్రోగ్రాంలు అయితేమని, అదే ముగ్గుల పోటీలు పెట్టి ఈరోజు రాష్ట్రంలోనే ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు ఆదర్శంగా నిలిచారు. వారికి ప్రత్యేకంగా మా అనంతపురం యాదవ సంఘం తరఫున ట్రస్ట్ తరఫున యాదవ్ సంఘం ఆధ్వర్యంలో వచ్చే నెల 4వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అనంతపురం నక్కా రామారావు భవన్ నందు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా జిల్లా నలుమూల నుంచి, ప్రతి పల్లె నుంచి యాదవ సోదరులు అలాగే గ్రామీణులు అందరూ కూడా ఈ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనవలసిందిగా అందరినీ జిల్లా అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.